సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులను నాలాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ ఇటీవల మంత్రి శ్రీధర్ బాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ క్రాంతి పెద్ద చెరువును సందర్శించారు. ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కున్న తమ ప్లాట్లను ఇరిగేషన్ అధికారులు తప్పిదాలతో పెద్ద చెరువు కాల్వను మళ్లించి తమ ప్లాట్లను ముంచేలా చేశారని బాధితులు వాపోయారు. దీనిపై కలెక్టర్ క్రాంతి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో నివేదిక తీసుకుని తదుపరి చర్యలు తీసుకోనున్నారు. చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, చెరువులను ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏంటంటే యాక్చువల్గా ఇది పెద్ద చెరువు. ఈ పెద్ద చెరువు నుంచి ఇక్కడ అలుగులు ఉంటాయి. ఈ అలుగుల నుంచి ఇలా రావాలి. యాక్చువల్గా అక్కడ మట్టి పోసి అది ఎప్పుడో వచ్చింది. గత 15 సంవత్సరాలు అవుతుంటుంది. శిష్ట రమేష్ అనేది అప్పట్లో శిష్టాల సర్పంచ్ సైలెంట్ నేను వాడమని ఆ టైంలో మట్టి పోసింది. ఇక్కడ పెద్ద గడబడలు అయినాయి. అప్పట్లో మినిస్టర్లు వచ్చారు, అందరూ వచ్చి బాగా వదిలేయింది. దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం ఈ చెరువు నుంచి అలుగులు అటు సైడ్ ఉంటాయి. ఆ కొనలు కరెక్టా. దాన్ని ఏం చేసేదంటే అటు సైడ్ అలుగులు క్లియర్ చేయకుండా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటే ఇటు పోతున్నాయి, అలా కాలి మీది పోతున్నాయి. అసలు అవి క్లియర్ చేసి కుమ్మరికుంట్లకు పోతాయి. కుమ్మరికుంట్ల నుంచి బంధంచేర్లకు పోతాయి. బంధంచేర్ల నుంచి శంభునికుంట పోతాయి. శంభునికుంట ఎక్సెస్ వాటర్ వాగులకు పోతాయి. అది క్లియర్ మొన్న మేము క్లియర్ చేయించినాం. చేపించి ఏం చేసిండ్రు, ఎవరు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏ చేసి